ఎందుకంటే ఇది ఆ సందర్భంలో కాదు, బట్ తెలియాలి మెడల్స్ గురించి. మన ఇండియా ప్లేస్ తెలియాలి. మనం 71 ప్లేస్లో ఉన్నాం. మనకు వచ్చిన మెడల్స్ గోల్డ్ మెడల్ ఎన్ని? 10, సిల్వర్ ఎన్ని? 10, బ్రాంజ్ 21. అందులో మనకు వచ్చింది హాకీ. తెలుసా మన నేషనల్ ఏంటి? హాకీ. హాకీలో వచ్చిన 8 మెడల్స్ గోల్డ్ మెడల్. ఆ 10లో 8 మెడల్స్ హాకీలో వచ్చాయి గోల్డ్ మెడల్స్. 10 మనకు వచ్చిన టోటల్గా ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్లో మన గోల్డ్ మెడల్ 10. చాలా ఒలింపిక్స్ జరిగాయి. మనకు ఒలింపిక్స్ స్టార్ట్ అయింది 776 BC. ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 776 BCలో స్టార్ట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది ప్యారిస్. ఏ ఇయర్? 24లో ఇది లాస్ట్ నెక్స్ట్ జరిగేది లాస్ ఏంజల్స్. ఇవన్నీ పక్కన పెడితే మనకి ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్ లో టాప్ ప్లేస్ లో USA టాప్ లో ఏదంటే మొత్తం ఇప్పటి వరకు జరిగిందో వాళ్ళకు వచ్చిన మెడల్ సంఖ్య 2900 చేంజ్. మనం టోటల్ ఇప్పుడు జరిగిన మన మెడల్స్ సంఖ్య 41. అందులో గోల్డ్ 10, సిల్వర్ 10, బ్రాంజ్ 21. ఆ గోల్డ్ 10లో 8 మెడల్స్ హాకీలో వచ్చారా. మిగతా 2 లాస్ట్ ఇయర్ టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ ఒకటి వచ్చింది. అంతకుముందు అభినవ్ బింద్రా తెలుసా మీకు? 10 మీటర్స్ రైఫిల్ ఫీల్డ్ తెలుసా? 10 మీటర్స్ రైఫిల్లో వచ్చింది ఆయనకి 10 మెడల్స్ గోల్డ్. టోటల్ గా 10. ఇవి 2 అవి 8. టోటల్ గా మనం జీడిపిలో టాప్ ఉన్నాం, సంపదలో టాప్ ఉన్నాం, రాజకీయంలో టాప్ ఉన్నాం. మిగతా అన్నిట్లో స్పోర్ట్స్లో ఎందుకు రావట్లేదు? బట్ మనీ పరంగా చూసుకుంటే మనం ప్యారిస్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి మన ప్లేయర్స్ ఎంతమంది వెళ్ళాలంటే టోటల్ గా ఈవెంట్స్ ఎన్ని జరుగుతున్నాయంటే 32 గేమ్స్. అందులో అథ్లెటిక్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి జిమ్నాస్టిక్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి యాడ్ అయి ఉంటాయి ఈ గేమ్స్ లో. ఇందులో టోటల్ ఈవెంట్స్ 32 ఈవెంట్స్ ఉంటాయి. అందులో మనం పార్టిసిపేట్ చేసే మన మొత్తం అథ్లెట్స్ గేమ్స్ అందరితో కలిపి 32 ఈవెంట్లో 117 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో మనకు వచ్చిన మెడల్స్ 6 మెడల్స్. ఎన్ని వచ్చాయి? 6 మెడల్స్. తప్పు వాళ్ళది కాదు, ప్లేయర్స్ తప్పు కాదు. ఇక్కడ ఎవరిదంటే మన రాజకీయం, మన పేరెంట్స్, ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ ఉంటుంది ఇందులో. ఎందుకంటే మనం జరిగిన మీరు లాస్ట్ నుంచి అబ్జర్వ్ చేసుకోండి. మన ఇప్పటికే కాదు ఇక ముందు జరుగుతున్న ఈవెంట్లో కూడా మన ప్లేస్ ఎప్పుడు కూడా లాస్టే ఉంటుంది. ఎందుకంటే మన ఒలింపిక్స్లో మనకైతే ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్ లో మనీ ఎంత కేటాయించారంటే మన అథ్లెట్లకి మనీ మొత్తం 470 కోట్లు కేటాయించారు. ప్యారిస్ ఒలింపిక్స్ కి 470 కోట్లు కేటాయిస్తే ఒక్కొక్క అథ్లెట్కి 4,50,000 వెళ్ళింది ఒక్కొక్క అథ్లెట్కి. మనకి రీసెంట్ గా బ్యాడ్మింటన్ లో ఆమె అదే లీగ్ లో ఓడిపోయింది, అశ్విని వైష్ణవ్ అని. లీగ్ లో ఆమె బ్యాడ్మింటన్ కి 4,50,000 ఇచ్చామని మన దేశం చెప్తుంది. ఆమె రీసెంట్ గా మెడల్ ఈవెంట్ అయిపోయింది కదా, మెడల్ అది ప్యారిస్ ఒలింపిక్స్ క్లోజ్ అయింది కదా, ఆమె ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి ఏం చెప్పిందో తెలుసా? సార్ నా ట్రైనర్ కి నేనే మనీ శాలరీ ఇచ్చుకున్నా, ఆమెకు కోచ్ కింద పనిచేసేవాడికి ఆమె శాలరీ ఇచ్చుకుంది మంత్లీ, నాకు రూపాయి ఇవ్వలేదు సార్. అది మన పరిస్థితి ఇండియా. బట్ మనకు కేటాయించిందంట 470 కోట్లు కేటాయించారు. అందులో ఒక అథ్లెట్కి 4,50,000 వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు అక్కడ. బట్ ఇక్కడ వీళ్ళు ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారు? ప్లేయర్స్ వాళ్ళ కోచ్ కూడా ఆమె పే చేసుకుంది, ప్లేయర్ కోచ్ పే చేసుకున్నది మంత్లీ. అంటే వాళ్ళు చెప్తుంది ఒకటా, ఇక్కడ జరుగుతుంది ఒకటి, ఒక ప్రాసెస్ లేదు. మనం ఎప్పటికీ మన పరిస్థితి మారాలంటే మాత్రం ఫస్ట్ సిస్టమ్ మారాలి. ఈ సిస్టమ్ అంటే మారదు. మనకి రాజకీయంలో ప్రతి దానికి ఒక ఈవెంట్లో క్వాలిఫై అవ్వాలంటే దానికి రాజకీయం, మతం, ప్రతి ఒక్కటి ప్రేమ్, సపోర్ట్, ప్రతి ఒక్కటి సపోర్ట్. కాబట్టి మన ఇండియా ఎప్పటికీ జీరోనే ఉంటుంది. బట్ ఈరోజు ఆ స్థాయి చెప్పుకోవద్దు, బట్ చెప్పాలి మన ప్లేస్ ఏంటనేది, మన పర్ఫార్మెన్స్ ఏంటి, మన ప్లేయర్స్ ఏం చేస్తున్నారు, మనకి స్పోర్ట్స్కి ఇస్తున్న వాల్యూ ఏంటి. దీనికి పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉంటుంది, దీంతో పాటు రాజకీయం ఉంటుంది, ఇందులో పాటు సంస్థ కూడా ఉంటుంది. మనకు వీక్లీ వచ్చే 1 పీరియడ్లో ఇది ఒక్కడే చెప్పట్లేదు, మీరు బాగా టాలీ చేసుకోండి. మన 90% మన దేశం మొత్తంలో 90% స్కూల్లో ప్లే గ్రౌండ్స్ లేవు. వచ్చే ఆ ప్లే గ్రౌండ్స్లో కూడా వీక్లీ వన్స్, అది 45 మినిట్స్లో చెప్తున్నా. దీనికి అది కంపేర్ చేయట్లేదు, ఈవెన్ వాళ్ళ ప్రెజర్ కంపేర్ చేయట్లేదు నేను. బట్ ఏంటంటే దాంట్లో కూడా మనం జీరో. ఓకే, థ్యాంక్ యూ.